హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. నేను ప్రూఫ్ కోసం ఇది పెట్టానండి. కావాలంటే చూడండి, చివరి వరకు వీడియోని చూడండి, ఓకేనా? హాయ్, హలో ఫ్రెండ్స్. ఇవేంటనుకుంటున్నారు? చింతగింజలండి. ఏంటి చింతగింజలు చూపిస్తోంది, ఇక్కడ మూకుడు చూపిస్తోంది ఏంటని అనుకుంటున్నారా? చెప్తానండి. చింతగింజల గురించి మీకు ఎంతమందికి తెలుసు? ఏంటి అంటే దీంట్లో ఉండే ఉపయోగాలు ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడు నేను నిజామాబాద్లోనే పుట్టి పెరిగానండి. బండి మీదకి వచ్చేవి చింతగింజలు, వేయించిన చింతగింజలు, రేగుపళ్ళు, జీడికాయలు అనేవారండి. ఇంత ఉండేవి, నల్లగా ఉండేవి. టేస్ట్ సూపర్ ఉంటుందండి. అచ్చం ఖర్జూరం కాయ రంగులోనే ఉంటుంది. ఖర్జూరం ఇది మన పండు ఖర్జూరం ఉంటుంది కదా, గట్టిగా ఉన్నది కాకుండా మెత్తటి ఖర్జూరం ఉంటుంది చూసారా, అలాంటి ఖర్జూరం లాగా ఉంటుంది. ఇంత ఉండేవండి. చాలా వాళ్ళు అమ్మేవారనమాట బండి మీద. ఇవి వేయించిన చింతగింజలు, తర్వాత రేగుపళ్ళు, ఈ జీడికాయలు, పల్లీలు, పచ్చి పల్లీలు, ఇలా చిన్నప్పటి నుంచే తెలుసు నాకు తింటారని. వేయించినవి మా నాన్నగారు మా ఇంట్లో పొట్టు పొయ్యి ఉండేదండి. వంట అయిపోయిన తర్వాత 2 పొట్టు పొయ్యిలు ఉండేది. ఒక పొట్టు పొయ్యి మీద పొట్టు పొయ్యిల మీద వంట అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు కాచుకుంటాం కదండి. ఆ కాచుకునే తర్వాత దాంట్లో ఆ నిప్పు ఆరిపోకుండా ఉన్నప్పుడు ఈ చింతగింజలను అందులో వేసేసేవారండి. ఆ పొట్టు చల్లారేపాటికి ఈ చింతగింజలు చక్కగా అందులో వేగిపోయేవి. తర్వాత వాటిని గింజలు పైన పొట్టు వచ్చేస్తుందండి ఇది వేగిన తర్వాత. ఇంతకీ ఏంటి ఇదంతా సోది చెప్తోంది అనుకుంటున్నారా? ఈ చింతగింజల్లో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసా మీకు? యాంటీ ఫంగల్ అండి. అంటే మనకి దంతాల్లో చిగుళ్ళకి మంచిది. ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి నోట్లో, ఈ పొడితోటి, చింతగింజల పొడితోటి పళ్ళు తోముకుంటే మంచిది. ఏమండి, ఇది నా సొంతంగా చెప్పేది కాదండి, నేను గూగుల్లో సెర్చ్ చేసే చెప్తున్నాను. తప్పకుండా చూడండి కావాలంటే మీరు కూడా. అలాగే గుండెకి మంచిది. షుగర్, ఇన్సులిన్ వాడే వాళ్ళకు కూడా ఈ చింతగింజల పొడిని నానబెట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న తాగితే ఇన్సులిన్ తగ్గుతుంది. అంటే నాకు షుగర్ గురించి పెద్దగా తెలీదు, కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే గుండెకి మంచిదిటండి. అలాగే హెడేక్ తగ్గుతుందిట, థైరాయిడ్ తగ్గుతుంది. మెయిన్ కీళ్ళవాతం అండి, కీళ్ళవాతం తగ్గుతుంది. ఒకవేళ ఇలా వేయించుకుని పొట్టు తీసేసి నమలగలిగితే అసలు ఎంత కమ్మగా ఉంటాయో తెలుసా అండి మీకు? ఈ రోజుల్లో చింతపండులో గింజలు కొంచెం తక్కువే వస్తున్నాయండి. ఇవి ఎన్నో రోజులు దాచిపెట్టి చేస్తున్న వీడియో అన్నమాట. గింజల్ని ఏంటంటే సీడ్లెస్ తెచ్చుకుంటాం కదా ఎక్కువగా ఇంట్లోకి, సో అందుకోసం అని చెప్పి ఎన్నో రోజులు దాచిపెట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఈ గింజలతోటి చాలా కమ్మగా ఉంటాయండి. నేను చెప్తున్నాను కదా, 100% ష్యూర్ కమ్మగా ఉంటాయి. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం కాబట్టి చెప్తున్నాను నేను. ఈ కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఇలా నమలలేని వాళ్ళు ఇలా వేయించేసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకుని పొడి చేసుకుని మిక్సీలో చేసుకుంటారో రోట్లో దంచుకుంటారో అది మీ ఇష్టము. చేసుకుని చక్కగా నీళ్ళల్లో కలుపుకొని తాగారనుకోండి,
కీళ్ళ నొప్పులు తగ్గుతాయట. రెండోది, నేను ఇది కూడా నేను చదివిందేనండి, సొంతంది కాదు. చికెన్ గున్యా వస్తే నొప్పులు వస్తాయి కదండి, కాళ్ళ నొప్పులు అవిని. ఆ నొప్పులకి కూడా ఈ చింతగింజల పొడి మందులో వాడమని చెప్పి నిపుణులు సలహా ఇచ్చారటండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. చూసారా ఎలా టప టప పేలుతున్నాయో, చక్కగా కమ్మటి వాసన వస్తాయండి, కమ్మగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అసలు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు చింతగింజలు ఒకసారి మనం తెచ్చుకుని, బజార్లో కూడా అమ్ముతారనుకుంటానండి చింతగింజలు. నేను ఇక్కడైతే చూడలేదు, కానీ నిజామాబాద్లో మాత్రం చూశాను. అవి తెచ్చుకొని వాడండి, చాలా చాలా బాగుంటాయి. అలాగే పళ్ళకి గార పట్టిందనుకోండి మనకి, ఈ పొడితోటి, చింతగింజల పొడితోటి పళ్ళని రోజు తోముకుంటే పళ్ళు తెల్లగా వస్తాయిటండి. చక్కగా కమ్మటి వాసన వస్తుందండి వేగుతుంటే. నాకు నిజం, మీకు అబద్ధం. చూడండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇవి వేగిన తర్వాత గింజల పొడి తీసేసుకుని, పైన పొట్టు తీసేసుకుని, పొడి చేసుకుని, ఇలా తినలేని వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటాయండి, నోట్లో పెట్టుకుని మనం నములుతూ ఉంటే నెమ్మదిగా నాని కమ్మగా ఉంటుందన్నమాట తింటుంటే. మా నాన్నగారు ఇస్తుంటే ఎందుకో అనుకునేవాళ్ళం అండి, తినండి అమ్మ చాలా బాగుంటాయని తినమనేవారు. మాకు అప్పట్లో తెలిసేది కాదు. నిజంగా అండి, పెళ్ళయ్యే వరకు కూడా నేను ఎటువంటి మందులు వాడలేదండి. హోమియోపతి వాడేవాళ్ళం, ఇలా న్యాచురల్గా ఉండేవే ఎక్కువగా తీసుకునేవాళ్ళం. చాలా 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 బాగుంటాయి. ఇది ఎలాంటి స్మెల్ వస్తుందంటే, మనం పల్లీలు వేపుకుంటే వస్తుంది చూసారా కమ్మటి వాసన, అలా వస్తుందండి. చూసారా, ఆల్మోస్ట్ వేగిపోవచ్చాయి. ఇంకొంచెం సేపు వేపుకుందాము. మరి ఇక్కడ అమ్ముతారో లేదో తెలియదు కానండి, నిజామాబాద్లో మాత్రం ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుందండి, వాళ్ళు కామెంట్ చేయండి. ఈ చింతగింజల గురించి అమ్మేవాళ్ళో లేదో మీకు తెలుస్తుంది కదా. నాకైతే తెలుసండి. చూసారా, రంగు మారిపోయి, ఇంకా ఆపేస్తాను స్టవ్. చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకో చూసారా ఎలా వచ్చేస్తున్నాయో, పొట్టు ఇలా వచ్చేస్తుందండి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్, చిన్నప్పటి నుంచి తిన్నాను కదండి. అయితే రోజుకి ఎన్ని తినాలి అనేది మీకు డౌట్ రావచ్చు. గుప్పిడి గింజల వరకు తినచ్చండి, గుప్పిడి గింజల పొడి వరకు చెప్పాను కదా. ఇగో చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో, చాలా బాగుంటాయండి టేస్ట్. నేను నమ్మగలుగుతున్నాను కాబట్టి నమ్ముతున్నాను. అదే నమ్మలేని వాళ్ళు బుగ్గన పెట్టుకుని చక్కగా నానిన తర్వాత నెమ్మదిగా తినచ్చండి. చూసారా ఇలా వచ్చేస్తాయి. నేను తర్వాత తీసుకుంటానండి ఇవన్నీ, కొంచెం టైం పడుతుంది కదా. నచ్చిందా మీకు వీడియో? తప్పకుండా ట్రై చేయండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా
ఒక గుప్పెడు గింజల్ని పొడి కొట్టుకుని తినండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు కానీ, షుగర్ కంట్రోల్లో ఉండడం, దీంట్లో మినరల్స్ కూడా ఉంటాయటండి. చాలా ఉన్నాయండి, నేను చాలా చదివాను, నాకు అవన్నీ గుర్తులేవు. లివర్ బాగుంటుంది దీనివల్ల. ఎన్ని రోజులో ట్రై చేస్తే ఇన్ని గింజలు వచ్చాయండి. ఇక మీదట తెచ్చుకుని వాడతాను నేను. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి నాకు. ఓకేనా? నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇంతకీ సడన్గా ఇవి ఎందుకు గుర్తుకొచ్చాయని మీరు అడగవచ్చు. నాకు తలనొప్పి అండి, విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్ ఉంది. అయితే ఆ మైగ్రేన్ కాస్త ఎలా తయారైందంటే, నాకు రోజు ఏ చిన్నది కొంచెం తిన్నా పడదండి. అంటే ఇవాళ నేను మజ్జిగ పులుసులో ఆవ పెట్టాను, అది పడదు. అలాగే ఊరగాయలు వేసుకున్నాను అనుకోండి, అది పడదు. అలాగే ఏది ఇంకా ఇది అది అని కాదండి. ఒక ఉప్పుడు పిండి, కొబ్బరి వేసిన ఉప్పుడు పిండి తిన్నాను అనుకోండి, అది పడదు, తలనొప్పి వచ్చేస్తుంది. ఇలా ప్రతి దానికి రోజు, ఆల్మోస్ట్ రోజు నేను టాబ్లెట్స్ మింగడం అలవాటైపోయిందండి. బాగా ఎడిక్ట్ అయిపోయాను. అందుకోసం అని చెప్పి నేను ఈ చింతగింజల్ని రెమెడీగా తీసుకుందాము మందు కింద అన్నట్టుగా ఇవాళ ఏదో చూస్తుంటే, గూగుల్లో సెర్చ్ చేస్తుంటే చింతగింజల గురించి ఒకటి వచ్చింది. అరే, ఇవి ఉన్నాయి కదా, మనం చాలా రోజుల నుంచి పోగు చేస్తున్నాం కదా, అందుకోసం అని చెప్పి తెచ్చి వేయించి మీకు చెప్పానండి. ఇది అస్సలు అబద్ధం కాదు. తప్పకుండా ట్రై చేయండి. ఒక గుప్పెడు గింజల పొడిని మీరు నీళ్ళల్లో కలుపుకొని తాగారనుకోండి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే బజార్లో దొరుకుతుంది అనుకుంటానండి, ఆయుర్వేద షాపులో చింతగింజల పొడి దొరుకుతుంది అనుకుంటా. తప్పకుండా తెచ్చుకుని వాడి చూడండి. మనకు అందులో ఏమైనా కలుస్తాయి అనుకుంటే మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ని తెలియచేయండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోస్ని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో అది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.